ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మరి బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు సార్, దానివల్ల అది అపోహ కావచ్చు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్ అనుకోవాలో నాకు తెలియదు కానీ, మనం చూసే ఒక నెగటివ్ యాంగిల్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఏంటి? యా, బేరియాట్రిక్ సర్జరీ అందరూ అనుకుంటుంటారు చేస్తే ప్రమాదం అది ఇది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక 170 కిలోల అతను తన లైఫ్ సాగించాలి అని అంటే తనకు ఉండే కార్డియాక్ పరంగా రిస్క్ 50% అండి. కరెక్ట్. అంటే కార్డియాక్ వలన ఇబ్బంది పడే అవకాశం, లేకపోతే ప్రాణాపాయం వచ్చే అవకాశం 50%. ఇంకోటి డయాబెటీస్ వలన వచ్చే అవకాశం 90% ఉంటుందండి. సో ఈ రిస్క్తో పోలిస్తే బేరియాట్రిక్ సర్జరీ మీరు అనుకునే ప్రాణాపాయం కానీ అందరిలో ఉండే అపోహలు కానీ లెస్ దాన్ 1% అండి. అంటే ఒక 1000 మందికి చేస్తే ఒకరిద్దరికి అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆ రిస్క్ అనేది నేను ఒక గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ లేడీస్కి తెలిసిందే అండి, నార్మల్ లేబర్ అనుకోండి, సిజేరియన్ సెక్షన్, దాంట్లో రిస్క్ లేదా అండి? ఎంతమంది ఆడవాళ్ళకి మనం వింటుంటాం చిన్న రోజు చేసే సిజేరియన్ సెక్షన్. ఇప్పుడు నేనేమంటానంటే అండి, ఆ రిస్క్ ఎంత ఉంటుందో దీంట్లో కూడా అంతే రిస్క్ ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఇందాక మీకు చెప్పినట్టు అండి, అందరిలో ఉండేది ఏంటంటే ఇది కాస్మెటిక్ సర్జరీ అనేది ఒకటి ఉందండి. అసలు నేను మీకు అన్నది అదే, ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ సర్జరీ. నేనేమంటానంటే అండి, మీ వెయిట్ లూజ్ అవుతున్నప్పుడు మీకు లైఫ్ గెయిన్ అవుతుంది అంటే మీరు దానికి ఎక్కువ అటెన్షన్ పెట్టాలనేది నా ఉద్దేశం. సో దిస్ అవేర్నెస్ అనేది పీపుల్ ఖచ్చితంగా అర్థం చేసుకోండి. బేరియాట్రిక్ అనేది ఇట్స్ నాట్ ఏ కాస్మెటిక్ థింగ్. ఈ రోజు మన సెషన్లో ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ అనేది కానీ ఆడియన్స్ అర్థం చేసుకోగలిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. వండర్ఫుల్ సార్.